తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టడం, ఆమె జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర అఖిల భారత దోబీ మహాసంఘ్ ఉపాధ్యక్షుడు అమనాపు అప్పారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అఖిల భారత దోబీ మహాసంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు చింతా శ్రీనివాస్ కార్యాలయంలో తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమనాపు అప్పారావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా పోరాటాలు సాగించాలన్నారు. తెలంగాణ విముక్తి కోసం విరోచితంగా పోరాడిన వీరనారి తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ అని చింతాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు నా కార్యాలయంలో ఈ జయంతిని కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అమనాపు అప్పారావు గారు తెలంగాణ నుంచి వచ్చి ఒక పూలమాల వేసి ఐలమ్మను సత్కరించారు. అలాగే ఈ చాకలి ఐలమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి తెచ్చిన మహావనిత ఐలమ్మ. ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా సెలవు ప్రకటించారు. అలాగే ఆ సెలవే కాకుండా ఒక కాలేజీకి ఐలమ్మ పేరు పెట్టారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మా రజకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాకలి ఐలమ్మ గారి జయంతి రోజు ఈరోజు జయంతి కార్యక్రమం పురస్కరించుకొని గోదావరి జిల్లా భీమవరం ఆంధ్రప్రదేశ్ మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చింతాడ శ్రీనివాస్ గారు వారి ఆఫీసులో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం జరిపించారు. దానికి నన్ను అతిథిగా పిలిచి వీరనారి ఐలమ్మ గారికి చిత్రపటానికి పూలమాల వేయించారు. ఒక మహిళా కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు మరి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటూ, అలాగనే చాకలి ఐలమ్మ ఈ జయంతి ప్రోగ్రాంని రవీంద్ర భారతిలో భారీ ఎత్తున చేయడానికి దాని నిమిత్తం 25 లక్షలు కూడా మరి వారికి శాంక్షన్ చేశారు. వారికి మరి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి కూడా మేము రజకుల తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంత ఆవిడ్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ స్ఫూర్తి వెనక్కి జంకకుండా కుటుంబం ఇలా అయిపోయింది ఏంటి అని అనుకోకుండా మరి ప్రత్యేకంగా ఈ పోరాటాలు జరిపించారు. అది మామూలు పోరాటం కాదు. కనుకే ఆమెను వీరవనిత అనేది సంబోధించడం జరిగింది. రాజమండ్రి రూరల్ మండలం కడియం నర్సరీలో చిరుత తిరుగుతున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. స్థానిక రైతుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి ఇవి చిరుతపులి ముద్రలుగా తేల్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి, కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి రైతుల నుంచి వివరాలను సేకరించారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అలాగే చిరుత కదలికలు గుర్తించేందుకు నర్సరీల్లో 20 ట్రాప్ కెమెరాలను అమర్చారు. ప్రస్తుతం చిరుతపులి బుర్రిలంకకు సమీపంలో ఓ నర్సరీలో గుబురుగా ఉన్న ఈత చెట్ల పొదల్లో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవి ప్రసాదరావు తెలిపారు. నిన్న ఇక్కడ మన కడియపులంక బుర్రిలంక అక్కడ దాసాలమ్మ కాలనీ దగ్గర గమనించిన చిరుతపులి ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా మనకి దాని అడుగుజాడలను బట్టి తెలుస్తోంది. సో దాన్ని రాత్రికి దాని యొక్క కదలికలను మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ చిరుతపులి ఎక్కడైతే ఈ కడియపులంక గ్రామానికి పక్కనే సంచరిస్తుంది ఆ నర్సరీలో. ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ఇది. సో సాయంకాలం కొలది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ కడియపులంక గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నింటిని కూడా పహారా గాయటం, రాత్రి ఎట్పర్స్లోని దాని యొక్క కదలకు మరలా ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ఈ ట్రాప్ కేజీలో పడితే అది బంధించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అది బంధింపబడుద్ది. లేదు అనుకుంటే ఫర్దర్గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతుంది ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాన్ని ఫర్దర్గా దానికి ఏమైనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించేదానికి ఏర్పాట్లు చేస్తాం.
మొత్తం ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తారు? మొత్తం ప్రస్తుతం ఒక 20 కెమెరాలు ఏర్పాటు చేసాం. అలాగే సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు కూడా ఒక 4 తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. అదేవిధంగా ట్రాప్ కేజీలు 2 వచ్చినాయి, ఇంకొక 6 ఉన్నాయి రాజమండ్రిలో. పరిస్థితులను బట్టి వాటిని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. 60 మంది సిబ్బంది ఇదే పని మీద పనిచేస్తాం. ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. ఆయన సంక్షేమ కార్యక్రమాల అమలు ఆగడం లేదని, ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అడిగి బాగానే వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పబోయే ముందు వాళ్ళే చెప్తున్నారు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం, పెన్షన్ చక్కగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 1000 రూపాయలు పెంచేశాడు ఒకేసారి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం 250 పెంచాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు. 3 నెలలు అరియర్స్ ఇస్తా అన్నాడు, మేము నమ్మలా, కానీ మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా 1వ తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇలా వాళ్ళే చెప్తున్నారు. ఆ వృద్ధులు కావచ్చు, వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేశారు. ప్రతి నెల 1వ తేదీ అధికారులకు జీతాలు వస్తున్నాయి, ఒకప్పుడు వచ్చేది లేదు. ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే, అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు. మన రాష్ట్రానికి రైతులు వెన్నెముక, ఏ రాష్ట్రమైనా అంతే. 65% రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు. రైతు సంవత్సరం అంతా పంట పండిస్తాడు, పండించిన వెంటనే దాన్ని అమ్ముకొని మంచి రేటుకు అమ్ముకొని వెంటనే డబ్బులు రాని కోరుకుంటున్నది, మళ్ళీ నెక్స్ట్ పంట వేయాలా. కానీ గత ప్రభుత్వం 1452 కోట్లు వాళ్ళకి బకాయిలు పెడితే ముఖ్యమంత్రి రాగానే ఇవ్వటం జరిగింది. ప్రజలు హర్షించేలా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను అందించినట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్డులోని అన్నదాన సమాజంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ 100 రోజుల్లో హర్షించేలా కూటమి ప్రభుత్వం పరిపాలన అందించామని, గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను పూర్తిగా దగా చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజా పరిపాలన కొనసాగిస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఎస్కే రహీం తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీలో ఎంతో డెవలప్ చేసుకున్నాం, మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఉదాహరణకి అన్ని డెవలప్మెంట్తో పాటు దేవాలయాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం మనం బ్రహ్మాండంగా. దేవాలయాలతో పాటు ఈ కాకినాడలో ఉన్నటువంటి పార్కులు డెవలప్ చేసుకున్నాం, అన్నీ డెవలప్ చేసుకున్నాం. 5 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. గత 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది ఆగిపోయింది. మళ్ళీ స్మార్ట్ సిటీని నిధులు తెచ్చుకొని ఈ కాకినాడని మన ఒక సుందర నగరంగా తీర్చుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్న, ఈ రోజున కొత్తగా వచ్చారు అధికారులందరూ కూడా మనం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కాకినాడ అంతా కూడా తిరుగుతాం, అందరు అధికారులు అన్ని డివిజన్కి వస్తాం. మళ్ళీ నేను అందరూ కలిసి వచ్చి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఈ కాకినాడని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మళ్ళీ కాకినాడని రాష్ట్రంలోనే నెంబర్ 1 కాకినాడగా మళ్ళీ స్మార్ట్ సిటీని మనం తయారు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో న్యాయం చేస్తాం. మూలపేట విష్ణు చక్రం గ్రామస్తులకు స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్న. ఏలేరు వరద బాధిత రైతులను ఆదుకోండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ వంగా గీత. కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కడియం నర్సరీలో చిరుత కోసం గాలింపు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.